గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కేశవ్ అండి. ప్రెజెంట్ మనం ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే పల్పనూరు విలేజ్, హత్నూరు మండల్, సంగారెడ్డి డిస్టిక్ అండి. ఇది గోకులం ఫార్మ్స్ అండ్ రిసార్ట్ ప్రాజెక్ట్ అండి. ఇది ఇది టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం 30 acres ప్రాజెక్ట్. కంప్లీట్ గా మనకు కాంపౌండ్ వాల్ ఉంటుంది. 40 feet అండ్ 35 feet ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. సో ఒక 3 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో మనకు దాంతో పాటు మనకు డ్రిప్ ఇరిగేషన్ తో వాటర్ సప్లై అనేది ఉంటుంది. దాంతో పాటు మనకు మంచి బోరు ఉంది. సో మనకు ఒక 8 రకాల మొక్కలు ఒక గుంటలో వేయటం జరుగుతుంది. సో ఈ మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు హైదరాబాద్ కు మనకు HMDA లిమిట్స్ లో ఉన్న ప్రాజెక్టు. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకు గీతం యూనివర్సిటీ, మనకు సంగారెడ్డి డిస్టిక్ దగ్గర కంది దగ్గర IIT, సో మనకు JNTU సెకండ్ బ్రాంచ్, ఇది అనేది ఎడ్యుకేషన్ పరంగా చాలా దగ్గర ఉందండి. దీంతో పాటు మనకు హెల్త్ పరంగా చూసుకుంటే MNR కాలేజీ, సో ఇది కూడా మనకు హాస్పిటాలిటీ కూడా, ఇది కూడా మనకు సంగారెడ్డికి దగ్గర చాలా దగ్గర ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే 161B A ఉంటుంది, 161 ఉంటుంది, తర్వాత RRR ఉంటుంది, దాంతో పాటు ORR ఉంటుంది. వీటన్నిటికి కూడా మిడిల్ లో చాలా మధ్యదండి. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హెల్త్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, అందులో HMDA లిమిట్స్ లో హైదరాబాద్ కు ఒక 30 kilometers డిస్టెన్స్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి. దాంతో పాటు హైదరాబాద్ చూసుకుంటే మనకు జస్ట్ మియాపూర్ నుంచి మనకు సంగారెడ్డి వరకు కూడా మొత్తం టోటల్ గా మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందండి. మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా 40,000 నుంచి 50,000 లక్ష రూపాయల గజం అనేది ఉంది మన మియాపూర్ దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తే. సో ఇదేంటంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకు ఇప్పుడు ఇటుపక్క మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియాలో, ట్రాన్స్పోర్ట్ ఉన్న బాగా ఏరియాలో